మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీరామ మహాశోభ యాత్రను నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర్ ప్రతిష్టాపన నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులు 3 రోజుల పాటు స్థానికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మహాయాగంలో భాగంగా తొలుత స్థానిక విశ్వనాథ్ మందిర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో మహిళల కోలాటాలతో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్ర కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ ప్రాంతమంతా మారు ఈ శోభయాత్రను పట్టణ వీధులు గుండా బాలురా హైస్కూల్ మైదానానికి చేరుకుంది. వేద పండితులు ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీరామ మహా యాగం ప్రారంభించారు. శ్రీ మహాగణపతి పుణ్యహవచనం యాగ పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం యాగం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. विश्वपालिनी माता की जय श्री राम वेंकटेशाय కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా సోదరి ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన కార్యక్రమంతో నమస్సరసే నమస్సరస్పదలే నమస్సధీనాంబులోగానాంజాసిద్ధిరస్తు చూపించండి. అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః నమః నమస్కారం ప్రియాద ప్రవక్తారం వందే నారాయణం ప్రభో అక్షయం దధారాత్యం భరద్వాజం కమండలం వందే భాంజరాపితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కింకిన భేదోక్త దక్షిణామివ స్వీకృత్య సీతా లక్ష్మణ సమేత రామలవారి పునఃప్రతిష్ఠ జరుగుతుందో దాన్ని దృష్టి పెట్టుకొని అందరం ఇక్కడ కూడా ఈ 3 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రామరాజ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ శుభకార్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం రామరాజ్యంలో అన్నిటికీ అతీతంగా రామరాజ్యంలో ప్రతి ప్రజలు పూర్తి చిన్నవాళ్ళతో సహా అందరూ కూడా ఎవరు సుఖశాంతులతోటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నారు. అదే రామరాజ్యం మళ్ళీ ఈ మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్థాపితమై రాముడు ఏదైతే పాలన చేశారో ఉదాహరణ చెప్తారు. రాముడి రాజ్యంలో రాత్రి ఎవరు కడుపు బంద్ చేసుకోకపోతారట. అంటే అంత ఏ రకమైన ఇబ్బంది లేకుండా భయం లేకుండా పడుతున్నారు. అటువంటి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఆ రాముని ఆశీర్వాదంతో అందరం ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వాళ్ళ వృత్తులలో వారి వృత్తులలో రైతులు కానీ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై హింద్.